అందరికీ నమస్కారము. వెల్కమ్ టు స్కిల్ తెలుగు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో సోషల్ మీడియా ఏవైతే ట్రెండింగ్ టాపిక్స్ ఉంటాయో, ఎలక్షన్ కావచ్చు, పాలిటిక్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, ఇలా వివిధ అంశాలపైన కేవలం ఇండియా మాత్రమే కాకుండా 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇంటర్నేషనల్ అంటే ఇక్కడ ఏవైతే ట్రెండింగ్ టాపిక్స్ ఉంటాయో ఆ టాపిక్స్ పైన డీటెయిల్గా షార్ట్గా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో అందరూ ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే షేర్ కూడా చేయండి. సో ప్రతిరోజు ఇంపార్టెంట్ టాపిక్స్ పైన చాలా డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. సో కేవలం తెలంగాణలో మాత్రమే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ఇండియాలోనే ఇది ట్రెండింగ్ టాపిక్. అంటే తెలంగాణ రాష్ట్రము ఏర్పాటైన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలా 2 సార్లు కలిగి ఉండేది, అంటే పరిపాలించింది. దాని తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది రావడం జరిగింది. అయితే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ను అరెస్ట్ చేస్తారనేది ఇక్కడ తమ్లైన్ పెట్టాను. సో ప్రతి ఒక్క టీవీ ఛానల్ కావచ్చు, న్యూస్ పేపర్ కావచ్చు, ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది. సో అరెస్ట్ చేస్తారా లేదా అనేది ఇక్కడ కొంతవరకు చెప్తాను. అండ్ అలాగే అసలు ఈ ఫార్ములా ఈ రేస్ కేసు అసలు విషయం ఏమిటి, అండ్ అలాగే ఫార్ములా ఈ రేస్ అంటే ఏమిటి అనేది ఇక్కడ డీటెయిల్గా చెప్తాను ఫస్ట్. సో ఫార్ములా ఈ రేస్ కేసు, సో ఫార్ములా ఈ రేస్ అంటే ఇంటర్నేషనల్ ఒక ఈవెంట్ అనేది హైదరాబాద్లో, అంటే ఇక్కడ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ సిటీలో జరగనిది మన తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా ఫార్ములా ఈ రేస్ అనేది ఇక్కడ నిర్వహించడం జరిగింది. అది కూడా హైదరాబాద్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ సిటీ టు హోస్ట్ ఫార్ములా ఈ రేస్ ఇన్ 2023. ఇలాంటి ఈవెంట్స్ కనుక కండక్ట్ చేస్తే ప్రపంచ వేదికలో మన తెలంగాణ రాష్ట్రం యొక్క పేరు కనిపిస్తుంది. అండ్ అలాగే ఇన్వెస్ట్మెంట్, అంటే ఇప్పుడు ఏదైతే ఈ రేస్ ఏదైతే నిర్వహించారో ఈ రేస్ ద్వారా ఇన్వెస్టర్స్ వస్తారు. అండ్ అలాగే ఇక్కడ టూరిజం కూడా డెవలప్ అవుతుంది. ఇక్కడ అన్ని విధాలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇక్కడ డెవలప్ అవుతుందండి ఇలాంటి ఈవెంట్స్ కనుక కండక్ట్ చేస్తే. సో ఇలా పెట్టుబడి రూపం కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కావచ్చు, టూరిజం కావచ్చు, ఇలా అభివృద్ధి చెందాలి, తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇలా ఫార్ములా ఈ రేస్ అనేది నిర్వహించడం జరిగింది. సో ఏదైతే ట్యాంక్ బండ్ ఏదైతే ఉందో, అంటే హుస్సేన్ సాగర్ దగ్గర ఇలా 2 కిలోమీటర్ పైన ఒక ట్రాక్ అనేది వేయడం జరిగింది. సో ఈ ట్రాక్ పైన మొత్తానికి మొదటిసారిగా 2023 ఫిబ్రవరిలో ఫార్ములా ఈ రేస్ అనేది నిర్వహించారు. అయితే ఇది నిర్వహించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిర్వహణ కోసము కొంతవరకు ఖర్చు అవుతుంది. సో ఇక్కడ ఖర్చుని భరించడం కోసము బ్రిటన్కి చెందిన ఫార్ములా ఈ ఆపరేషను అండ్ అలాగే హైదరాబాద్ చెందిన కంపెనీ అంటే గ్రీన్కో కంపెనీకి సంబంధించిన ఎస్ నెక్స్ట్ జెన్ అండ్ అలాగే తెలంగాణ గవర్నమెంట్ సంబంధించిన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, ఇలా ఈ 3 మధ్య ఒక త్రైపాక్షిక ఒప్పందం అనేది జరిగింది. ఎప్పుడంటే 2022 అక్టోబర్ 25, అంటే రేస్ కంటే ముందు ఒక అగ్రిమెంట్ జరిగింది, ట్రైలేటరల్ అగ్రిమెంట్ జరిగింది. సో ఈ అగ్రిమెంట్లో ఇలా ఫార్ములా ఈ రేస్ని నిర్వహించాలి, ఆ ఖర్చుని భరించాలి. అయితే ఈ ఫార్ములా ఈ రేస్ అనేది బేసిక్గా మన ఇండియన్ సిటీలతో పాటు వివిధ దేశాల్లో కూడా నిర్వహించడం జరుగుతుంది. అలా సీజన్ 9, సీజన్ 10, సీజన్ 11, సీజన్ 12 అనేది ఇక్కడ హైదరాబాద్లో ఏదైతే హుస్సేన్ సాగర్ ఏదైతే ఉందో ఆ హుస్సేన్ సాగర్ యొక్క పరిసర ప్రాంతాల్లో ఈ సీజన్ 9, సీజన్ 10, సీజన్ 11, సీజన్ 12 అనేది ఇక్కడ నిర్వహిస్తారు. సో ఇక్కడ నిర్వహించడం కోసము ట్రాక్ అనేది నిర్మాణం చేయాలి. సో ఆ ట్రాక్ యొక్క నిర్మాణం కోసము అల్టిమేట్ ఖర్చు అవుతుంది. సో ఈ ఖర్చు అనేది ఏదైతే ఈ ఫార్ములా ఈ ఆపరేషను అండ్ అలాగే ఎస్ నెక్స్ట్ జెన్ అంటే సీజన్ 9, సీజన్ 10, సీజన్ 11, సీజన్ 12 ఇలా 4 సీజన్ అనేది హైదరాబాద్లో నిర్వహించాలి. అందులో భాగంగా 2023 ఫిబ్రవరిలో సీజన్ 9 ఆల్రెడీ నిర్వహించారు. సో అది సక్సెస్ఫుల్ అయింది ట్యాంక్ బండ్ దగ్గర. సో వేలాది మంది జనాలు వచ్చిరు, చూశారు,
ఇలా ఇండియాలో మాత్రమే కాకుండా ప్రపంచ వేదికలపైన కూడా హైదరాబాద్ సిటీలో మొత్తానికి ఒక ఇంటర్నేషనల్ అనేది ఒక రేస్ అనేది నిర్వహించాలని కూడా గ్లోబల్ వ్యాప్తంగా ఇది ప్రచారం అనేది పొందింది. అయితే ఇలా సీజన్ 9 నిర్వహించిన తర్వాత కొన్ని కారణాల వల్ల నెక్స్ట్ జెన్ అండ్ ఫార్ములా ఈ ఆపరేషన్ మధ్య విభేదాలు అనేది వచ్చాయి. ఆ విభేదాలు అంటే దేనివల్ల వచ్చిందంటే పైసలు అంటే ఏవైతే ఇప్పుడు ఈ నిర్వహణ ఏదైతే చేయాలో ఈ ట్రాక్ సంబంధించింది అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించింది, సో దానికి ఖర్చు ఏదైతే ఉంటుందో ఆ ఖర్చు సంబంధించింది విభేదాలు రావడం జరిగింది. అలా విభేదాలు వచ్చిన తర్వాత ఇక్కడ కేటీఆర్ అంటే అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా కలిగి ఉన్నారు కల్వకుంట్ల తారక రామారావు. సో తన యొక్క నేతృత్వంలో అంటే తన యొక్క ఆదేశాలతో అరవింద్ కుమార్ ఎవరంటే ఇందాక చెప్పాను కదా, మున్సిపాల్ సంబంధించి అంటే MAUD ఏదైతే సెక్రటరీ ఎవరైతే ఉన్నారో సో అరవింద్ కుమార్ కలిగి ఉన్నారు. సో ఇలా ఫార్ములా ఈ ఆపరేషను MAUD మధ్య 2023లో ఇక్కడ ఒక కొత్త ఒప్పందం అనేది జరిగింది. అంటే సీజన్ 9 నిర్వహించారు, సక్సెస్ఫుల్ అయింది. దాని తర్వాత ఆపరేషను ఫార్ములా ఈ ఆపరేషను మరియు నెక్స్ట్ జెన్ మధ్య విభేదాలు వచ్చినాయి. సో ఈ పైసలు సంబంధించింది వచ్చిన తర్వాత IT శాఖ మంత్రి మరియు మున్సిపల్ శాఖ మంత్రి అయిన కేటీఆర్ తన యొక్క ఆదేశాలతోటి అరవింద్ కుమార్ యొక్క నేతృత్వంలో ఫార్ములా ఈ ఆపరేషను అండ్ MAUD మధ్య ఒక ఒప్పందం జరిగింది. సో ఈ ఒప్పందంలో బేసిక్గా ఏదైతే స్పాన్సర్ ఫీజు కావచ్చు అంటే ఏదైతే నిర్వహణ స్పాన్సర్ ఫీజు కావచ్చు, ట్యాక్స్ కావచ్చు, అండ్ అలాగే ఏవైతే మున్సిపల్ సేవలు కావచ్చు, సివిల్ వర్క్స్ కావచ్చు, ఇలా అన్ని విధాలుగా 160 కోట్లు అనేది ఇక్కడ HMDA బోర్డుకు సంబంధించిన నిధులు అనేది ఫండ్స్ అనేది ఈ ఫార్ములా ఈ రేస్ సంబంధించిన ఏదైతే ఉందో సో ఇందులో కేటాయించడం జరిగింది. అయితే ఇందులో అవకతవకలు జరిగాయి. అంటే దగ్గర 54,88,00,000 రూపాయలు ఇక్కడ అవకతవకలు జరిగాయి. అంటే ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించిన నిబంధనల విరుద్ధంగా ఇక్కడ కొంత అమౌంట్ అనేది డైరెక్ట్గా ఫారెన్ కంట్రీకి ఇక్కడ సెండ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఆర్బీఐ సంబంధించిన నిబంధనలు ఏవైతే ఉంటాయో సో దానికి అగైనెస్ట్గా ఇక్కడ అమౌంట్ అనేది సెండ్ చేశారు. అండ్ అలాగే ఇక్కడ కేవలము కేటీఆర్ యొక్క ఆదేశాలతోటి ఈ ఫార్ములా ఈ రేస్ అనేది జరిగింది. ఇక్కడ గవర్నమెంట్ కావచ్చు అంటే కేసీఆర్ గవర్నమెంట్లో ఏ డిపార్ట్మెంట్కి సంబంధం లేకుండా డైరెక్ట్గా తన యొక్క పవర్ తోటి అతను చేపించారని ఒకటి బయట అనేది ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సో ఇక్కడ అల్టిమేట్ 54,88,00,000 రూపాయలు ఇక్కడ దుర్వినియోగం అనేది ఇక్కడ చేశారనేది ఇక్కడ ACB అంటే BRS గవర్నమెంట్ ఇక్కడ 2 టర్మ్స్ తమ యొక్క కాలం అయిపోయింది అంటే తమ యొక్క టైం పీరియడ్ అయిపోయిన తర్వాత రీసెంట్గా మీకు తెలిసిందే కదా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో అధికారంలో వచ్చింది. అధికారంలో వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైతే సీజన్ 9 నెక్స్ట్ సీజన్ 10 అనేది నిర్వహించాలి అంటే కాంగ్రెస్ ప్రభుత్వము పదవిలో అంటే అల్టిమేట్ గవర్నమెంట్ ఫార్మేషన్ చేసిన తర్వాత ఇక్కడ 2024లో ఫిబ్రవరిలో సీజన్ 10 అనేది జరగాలి. అయితే ఇక్కడ అవకతవకలు జరిగాయి కాబట్టి ఈ సీజన్ 10ని కాంగ్రెస్ ప్రభుత్వము క్యాన్సల్ చేసింది. సో క్యాన్సల్ చేసిన తర్వాత కొంతవరకు అవకతవకలు జరిగాయి అనేది ఇక్కడ ACB ఇక్కడ ఆల్రెడీ FIRలో నమోదు చేసిన తర్వాత ఇలా 54,88,00,000 రూపాయలు ఇక్కడ దుర్వినియోగం చేశారని ఇక్కడ బయట అనేది రావడం జరిగింది. సో ఇక్కడ అల్టిమేట్ మొత్తం 10 మంది పైన కేసులు వేశారు. ఇక్కడ A1గా కేటీఆర్, A2గా అరవింద్ కుమార్ సో ఇతను IAS ఆఫీసరు, అండ్ అలాగే A3గా HMDA బోర్డు మాజీ చీఫ్ ఇంజనీర్ అయిన BLN రెడ్డి. సో ఇక్కడ A1, A2, A3గా మొత్తానికి ఇక్కడ కేసు వేయడం జరిగింది. అయితే రీసెంట్గా ఎందుకు ఎక్కువగా న్యూస్లో ఉందంటే ఒక ప్రజాప్రతినిధిని అరెస్ట్ చేయాలంటే అది కూడా ఒక మాజీ మంత్రి. సో కేటీఆర్ మాజీ మంత్రి కదా, సో ఒక మాజీ మంత్రిని అరెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా గవర్నరు పర్మిషన్ కావాలి. సో ఇక్కడ గవర్నర్ కూడా ఇక్కడ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ACB వాళ్ళు ఏం చేస్తారంటే ఛార్జ్ షీట్ ఇక్కడ దాఖలు వేస్తారు. సో వేసిన తర్వాత కేటీఆర్ని అరెస్ట్ చేస్తారా లేదా అనేది ఇక్కడ చెప్తాను. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో
ఒక సూపర్ ఏమిటంటే, ఒక నాయకుడు జైలుకి పోయినా అనుకోండి, జైలుకి పోయి వచ్చిన తర్వాత అతను ముఖ్యమంత్రి అవుతాడు, లేదా ఎమ్మెల్యే అవుతాడు, లేదా ఎంపీ అవుతాడు, మొత్తానికి గెలుస్తాడు. జైలుకి పోవడం అంటే ఒక అదృష్టం ఉండాలన్నమాట ఇక్కడ. సో ఎగ్జాంపుల్గా కరప్షన్ అంటే ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో అంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉన్న టైంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఫాదర్ కలిగి ఉన్నారు. సో ఆ టైంలో చాలా వరకు ఏవైతే కరప్షన్ ఏవైతే జరిగాయని ఇక్కడ ఆరోపణల వల్ల 16 నెలలు ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ జైలు శిక్ష ఇవ్వడం జరిగింది. సో ఇది 16 నెలలు తను ఇక్కడ జైల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత, సో ఎప్పుడైతే ఆంధ్ర మరియు తెలంగాణ విడిపోయిన తర్వాత, సో ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏమో సిబిఎన్ ముఖ్యమంత్రి అయ్యిండు. దాని తర్వాత మొత్తానికి ఇతను ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. సో మీకు అందరు తెలిసిందే, అంటే జైలుకి పోయి ముఖ్యమంత్రి అయ్యిండు. అండ్ అలాగే నెక్స్ట్ రేవంత్ రెడ్డి ఏదైతే అందరికీ తెలుసు, సో డైరెక్ట్గా వీడియో కూడా కలిగి ఉంది. సో ఓటుకు నోటు కేసులో డైరెక్ట్గా కూడా ఇక్కడ అందరికీ 2 తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాకుండా సో ప్రపంచ దేశాల్లో ఉన్న అందరు తెలుగు వాళ్ళందరికీ తెలుసు. సో ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి పైన కేసు అనేది నమోదవడం జరిగింది అనేది. సో ఇతను కూడా అరెస్ట్ చేశారు. సో రేవంత్ రెడ్డి గారిని కూడా, సో ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి. సో ఇలా జైలుకి వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. అండ్ అలాగే నెక్స్ట్ వన్ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన ఏదైతే ఒక ఫండ్ ఏదైతే ఉంటుందో ఆ ఫండ్ని మిస్మేనేజ్మెంట్ చేయడం జరిగింది అనేది ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వ హయాంలో నారా చంద్రబాబు నాయుడు గారిని మొత్తానికి జైల్లో ఇక్కడ వేయడం జరిగింది. సో ఇలా చాలా వరకు కేవలము మన ఇండియాలో ఎవరైతే పొలిటీషియన్స్ ఉంటారో వాళ్ళు ఎక్కువగా జైలుకి వెళ్ళారనుకోండి, ఖచ్చితంగా ఏదో ఒక మంత్రి పదవి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఇలా చీఫ్ మినిస్టర్ అవుతుంటారు. సో అలా 2 తెలుగు రాష్ట్రాల్లో రీసెంట్గా మనం చూసింది ఇలా జగన్మోహన్ రెడ్డి అండ్ అలాగే రేవంత్ రెడ్డి అండ్ అలాగే నారా చంద్రబాబు నాయుడు. సో ఇక్కడ అల్టిమేట్ కేటీఆర్ని అరెస్ట్ చేస్తారా లేదా అనేది ఇక్కడ కొంతవరకు డీటెయిల్ చెప్తాను. ఇప్పుడు కేటీఆర్ని అరెస్ట్ చేస్తే, ఇప్పుడు నేను ఒకటి పొలిటికల్ పరంగా చెప్తున్నాను, ఇంకోటేమో లా పరంగా చెప్తున్నాను, ఇంకోటేమో రేవంత్ రెడ్డి యొక్క పర్సనల్గా చెప్తున్నాను. 3 పాయింట్ ఆఫ్ వ్యూలో పొలిటికల్గా కనుక చూస్తే, ఇప్పుడు కేటీఆర్ని కనుక అరెస్ట్ చేశారనుకోండి, ఇక్కడ సింపతి అనేది ఖచ్చితంగా కేటీఆర్ పైన నమోదవుతుంది. ఏ విధంగా అయితే రేవంత్ రెడ్డి పైన, చంద్రబాబు నాయుడు పైన అండ్ అలాగే జగన్మోహన్ రెడ్డి పైన ఏ విధంగా అయితే సింపతి నమోదైందో అలా కేటీఆర్ పైన నమోదయ్యే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ తిరిగి బీఆర్ఎస్ గవర్నమెంట్ అనేది ఫార్మేషన్ అనేది ఇక్కడ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. సో ఇక్కడ పొలిటికల్గా అంటే రేవంత్ రెడ్డి ఇక్కడ పొలిటికల్గా అంటే రాజకీయ పరంగా మాత్రం ఇక్కడ అరెస్ట్ చేయడం అనేది చాలా తక్కువ. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్. సో ఇక్కడ అల్టిమేట్ ఇప్పుడైనా కావచ్చు, ఫ్యూచర్లో కావచ్చు, చీఫ్ మినిస్టర్ అయ్యే లక్షణాలు కలిగి ఉన్నాయి, రైట్? సో ఇక్కడ పొలిటికల్గా పరంగా మాత్రము ఇక్కడ అరెస్ట్ చేయడం అనేది చాలా తక్కువ అండి. లా ప్రకారంగా అంటే ఇప్పుడు ఏసీబీ వాళ్ళు కేసు ఫైల్ చేసిరు, ఛార్జ్ షీట్, దాని తర్వాత సాక్ష్యాధారాలు బట్టి ఒకవేళ గనక లా బట్టి అంటే చట్టము ఇక్కడ అందరూ సమానం కాబట్టి ఇక్కడ లా పరంగా వెళ్తే మాత్రము ఇక్కడ అరెస్ట్ చేసే అనేది అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్, రేవంత్ రెడ్డిని ఇక్కడ ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో. సో ఇతను జైల్లో కూడా కొన్ని రోజులు ఉండడం జరిగింది. సో ఇలా పర్సనల్ పరంగా లా పరంగా మాత్రము అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ అల్టిమేట్ పర్సనల్ పరంగా కావచ్చు, లేకపోతే లా పరంగా కావచ్చు, ఇక్కడ అల్టిమేట్ అరెస్ట్ చేస్తారా లేదా అనేది ఓవరాల్గా ఈ రెండు పాయింట్లో మేజర్గా ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు ప్రజెంట్ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎలక్షన్ ముందు మాత్రము చేసే అవకాశం లేదు. ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ గవర్నమెంట్ కనుక నెక్స్ట్ లెవెల్లో పెర్ఫార్మెన్స్ చేస్తే అంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఏవైతే ఎలక్షన్ జరుగుతున్నాయో, సో నాకు తెలిసి ఈరోజు క్యాబినెట్ మీటింగ్ ఉంది. సో
ఈ ఎలక్షన్లో, ఈ పంచాయతీ ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వము అంటే కాంగ్రెస్ పార్టీ కనుక మంచి పెర్ఫార్మెన్స్ చేస్తే మాత్రము ఫ్యూచర్లో పొలిటికల్గా పరంగా కూడా కేటీఆర్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది, రైట్. సో బట్ ఈ పంచాయతీ ఎలక్షన్ ముందు మాత్రము అరెస్ట్ చేయరు. ఒకవేళ కనుక ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు జూబ్లీ హిల్స్లో రీసెంట్గా నెక్స్ట్ లెవెల్లో బాగా ఒక పాజిటివ్ వైపు అనేది రావడం జరిగింది కాబట్టి సో ఆ ఊపుతోటి పంచాయతీ ఎలక్షన్లు వెళ్తున్నారు. ఇక్కడ మాత్రం డౌన్ ఫాల్ అయిందనుకోండి, ఇక్కడ పంచాయతీ ఎలక్షన్ మాత్రం కాంగ్రెస్ పార్టీకి మాత్రము సరిగా సీట్లు రాకపోతే మాత్రము కేటీఆర్ని ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అరెస్ట్ చెయ్యదు, ఆ నిర్ణయం కూడా తీసుకోదు. ఎందుకంటే పొలిటికల్ పరంగా ఇక్కడ అల్టిమేట్ బీఆర్ఎస్ పార్టీకి అండ్ కేటీఆర్కి వ్యక్తిగతంగా ఇక్కడ సింపతి అనేది ఎక్కువగా కలిగి ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ అల్టిమేట్ ఏం చెప్తున్నానంటే పంచాయతీ ఎలక్షన్ వరకు మాత్రం అరెస్ట్ చేయరు. కాంగ్రెస్ పార్టీ కనుక ఒక 70% కనుక పంచాయతీ ఎలక్షన్లో పెర్ఫార్మెన్స్ చేస్తే మాత్రము ఖచ్చితంగా కేటీఆర్ని అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ రివెంజ్ అనేది తీసుకునే అవకాశం ఉంటుంది, రైట్. సో ఒకవేళ కనుక పంచాయతీ ఎలక్షన్లో పెర్ఫార్మెన్స్ చేయకపోతే మాత్రం అరెస్ట్ చేసే అవకాశము కొంతవరకు ఉంది. ఎందుకంటే అరెస్ట్ చేయడమా లేదా అనేది పక్కన పెడితే పొలిటికల్ లీడరు జైలుకి వెళ్ళడము, బెయిల్ పైన రావడం అనేది ఈజీ అండి. సో ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఇక్కడ జైలు ఉండడం అనేది వాళ్ళకంత ఇది లేదు. ఎందుకంటే ఏవైతే చట్టాలు ఏవైతే ఉంటాయో ఆ చట్టాల్లో లూప్ హోల్స్ అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి సో బయటికి రావడం చాలా ఈజీ. సో ఇక్కడ జైలు అంటే ఇక్కడ అరెస్ట్ చేయడం అంటే సింపతి అనేది ఇక్కడ కలిగి ఉంటుంది కాబట్టి సో ఓవరాల్గా ఎలక్షన్ వరకు మాత్రం అరెస్ట్ చేయరు. సో పెర్ఫార్మెన్స్ కనుక నెక్స్ట్ లెవెల్లో ఈ పంచాయతీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఉండి దాని తర్వాత ఒక పర్సనల్ ఎజెండాతో మాత్రం అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. పొలిటికల్ పరంగా మాత్రము చేసే అవకాశం అయితే లేదు. సో మీ యొక్క ఒపీనియన్ కూడా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే మీకేమైనా అంశాలు అంటే ఏవైతే సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్స్ కావచ్చు, ఎనీ టాపిక్స్, సో 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు కావాల్సిన ఏవైతే అంశాలు ఉంటాయో సో దానిపైన మీరు అంటే ఏదో ఒక టాపిక్ మీరు చెప్పవచ్చు. సో ఇలాంటి టాపిక్ పైన చెప్పండి చేయమని, సో అలాంటి వీడియోస్ చేస్తాను ఖచ్చితంగా. సో దయచేసి అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.